పవన్ కళ్యాణ్ కి మద్దతుతో తండ్రి కూతురు బంధానికి బీటలు వారాయి. కాపులకు నాయకుడిగా పవన్ ఉన్నారని గతంలో క్రాంతి అన్నారు. దీంతో తండ్రితో విభేదించి పవన్ తో పాటు తుని సభలో కూడా ఆమె పాల్గొన్నారు. పవన్ ని పిఠాపురంలో ఓడించి తిరుతానని ఇటు ముద్ర కూడా శపథం చేశారు. లేదంటే పేరు మార్చుకుంటాను అంటూ కూడా అప్పట్లో ప్రకటించారు. పేరు మార్చుకున్నారు కూడా పవన్ గెలుపు తర్వాత. అప్పటి నుండి కూడా తండ్రి కూతురుల మధ్య సయోధ్య లేదు. అప్పట్లో ఆవేశంగా తాను చనిపోయినా కూతురు రావడానికి వీల్లేదని ముందే చెప్పారు ముద్రగడ. సో పద్మనాభం మాట మేరకే ఆమెను కిర్లంపూడి రానివ్వద్దని పోలీసులను ముందే కోరారు బంధువులు. అయితే తన తండ్రి చివరి చూపు కోసం నేను వెళతానని క్రాంతి పోలీసులను కోరడంతో అత్యంత భద్రత మధ్య అక్కడికి తీసుకొచ్చారు క్రాంతిని. కిర్లంపూడిలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. క్రాంతి రాకతో గో బ్యాక్ క్రాంతి అంటూ అభిమానులు, అక్కడున్న బంధువులు అందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తల్లి కూడా స్వయంగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ వల్లే ముద్రగడకు నీ తండ్రికి ఇలా మానసిక క్షోభ, అసలు నువ్వు ఎందుకు వచ్చావు అంటూ పెద్ద ఎత్తున అరవడంతో తండ్రిని చూడలేకపోతున్నానన్న బాధతో క్రాంతి అక్కడే గట్టిగా అరిచిన దృశ్యాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. పరిస్థితి అదుపు తప్పుతున్న నేపథ్యంలో పోలీసులు వెంటనే క్రాంతిని బలవంతంగా అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాల్ని కూడా ఇంకొక వైపు మనం చూస్తూ ఉన్నాం. పక్కరా నడు నడు పైకి పరిగెట్టు.